హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ పీకేఆర్. ఈరోజు మనం ఈ వీడియోలో CUET యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ 2026 రిజల్ట్ 2 days బ్యాక్ వచ్చింది. అసలు ఈ ఎగ్జామ్ నుంచి ఇండియాలో ఎన్ని యూనివర్సిటీలో మనం జాయిన్ అవ్వచ్చు, అందులో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్లో మళ్ళీ బెస్ట్ కోర్సెస్ ఏమున్నాయి, బెస్ట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అనే ఇన్ఫర్మేషన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా తెలుగులో డీటెయిల్డ్గా ఈరోజు ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూసి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. దానివల్ల ఇంకా ఎక్కువ మంది మన ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దట్ చాలామందికి మంచి ఇన్ఫర్మేషన్ అందడం వల్ల మంచి కెరీర్ గైడెన్స్ ఆర్ డెసిషన్ని తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో CUET ఈ ఎగ్జామ్ నుంచి మన కంట్రీలో మొత్తంగా 244 అంటే ఒక అప్రాక్సిమేట్లీ 244 యూనివర్సిటీస్లో కాలేజెస్లో ఈ ఇయర్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఈరోజు నేను ఒక బెస్ట్ యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను. అది NFSU, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అని. ఇది మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఫోరెన్సిక్ సైన్స్ కోసం స్థాపించిన మొట్టమొదటి యూనివర్సిటీ. ఇది గుజరాత్లో ఉందండి. మెయిన్ క్యాంపస్ గుజరాత్ గాంధీనగర్లో ఉంది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో చాలా రకాల కోర్సులు ఉన్నాయి. ఇందులో లా కోర్స్ ఉంది, MBA కోర్స్ ఉంది, బీటెక్ కోర్స్ ఉంది, ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ ఉంది, రకరకాల కోర్సులు ఉన్నాయి. బట్ అందులో ఈ CUET ఎగ్జామ్ నుంచి ఏ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు అనే దాని మీద ఈరోజు మనం ఈ సెషన్ చేయడం జరుగుతుంది. సో NFSU, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అనేది ప్రపంచంలోనే ఫస్ట్ యూనివర్సిటీ. దేనికోసం? ఫర్ ఫోరెన్సిక్ సైన్స్. ఒక ఫోరెన్సిక్ సైన్స్ అనే విభాగానికి మాత్రమే పెట్టిన యూనివర్సిటీల్లో ఇది ప్రపంచంలో ఫస్ట్ యూనివర్సిటీ. మన కంట్రీలో ఉంది, గుజరాత్లో. ఈ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో ఉండే కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఈ ఇయర్ నుంచి CUET ద్వారా అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళు కొత్త ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు. బట్ ఈ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ CUET నుంచి, JEE నుంచి, NLAT అనే ఒక ఎగ్జామ్ ఉంది, CLAT అనే ఒక ఎగ్జామ్ ఉంది. ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ నుంచి వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మనం CUET నుంచి ఎలాంటి యూనివర్సిటీస్ జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి కోర్సెస్ జాయిన్ అయితే బెటర్ ఉంటుంది అనే గైడెన్స్ కోసం మనం ఒక వాట్సాప్ ఛానల్ని స్టార్ట్ చేసాం. మీరు ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఈ QR కోడ్ని స్కాన్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీ అందరికీ కూడా సైన్స్ అనే కాదండి, CUET నుంచి ఎన్ని రకాల కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో అన్ని రకాల కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఈ వాట్సాప్ ఛానల్లో మీకు అందడం జరుగుతుంది. సరే, ఇప్పుడు NFSU గురించి చూస్తే వీళ్ళకి ఓవరాల్ చాలా క్యాంపస్లు ఉన్నాయండి. గుజరాత్లో మెయిన్ క్యాంపస్ ఉంది, దెన్ ఢిల్లీలో ఉంది, గోవా, త్రిపుర, భోపాల్, పూణే, గౌహతి, మణిపూర్, ధార్వాడ్ మన సౌత్ ఇండియాలో కర్ణాటకలో ఉంది, ఉగాండా అవుట్ ఆఫ్ ద కంట్రీ, భువనేశ్వర్లో ఉంది, చెన్నైలో ఉంది అగైన్ సౌత్ ఇండియాలో, జైపూర్, నాగ్పూర్ అండ్ రాయ్పూర్. ఇలా ఇన్ని చోట్ల వాళ్ళకి క్యాంపసెస్ ఉన్నాయి. ఈ క్యాంపసెస్లో డిఫరెంట్ కోర్సెస్ అనేవి రన్ చేస్తున్నారు. ఆ కోర్సెస్లో మనకి CUET ఎగ్జామ్ నుంచి జాయిన్ అవ్వగలిగిన కోర్సెస్ 3 ఉన్నాయి. అవి ఏంటంటే BSc, MSc ఫోరెన్సిక్ సైన్స్. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి, 5 సంవత్సరాలు ఉంటుంది. BSc, MSc ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ 5 years ఉంటుందండి. ఇది ఎక్కడ దొరకదు, ఓన్లీ యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ అది కాకుండా BSc క్రిమినాలజీ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్, ఇది 3 సంవత్సరాల కోర్స్ అండి, డిగ్రీ లాగా. ఇది కూడా ఈ యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్లో ఉంది. అది కూడా కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ BBA అండ్ MBA, ఇది కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి, 5 years కోర్స్. ఇది కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం
జరుగుతుంది. ఇందులో ఉండే ఫీ స్ట్రక్చర్ మీరు గమనిస్తే ఒక సెమిస్టర్కి అంటే ఒక 6 నెలల కోర్స్కి 65,000 మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ 65,000 మ్యాక్సిమం ఈ ఎంబీఏ బీబీఏ ప్రోగ్రామ్కి 7th to 10th సెమిస్టర్లో ఒక 4 సెమిస్టర్స్లో మాత్రం 75,000 ఉంది. దీనికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంది, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషను మనము 11th క్లాస్ 12th క్లాస్ 10+2 ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అది కూడా ఇందులో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్ ఇలా 4 సబ్జెక్ట్స్లో ఏదో ఒక 3 కానీ చదివి ఉంటే అట్లీస్ట్ విత్ 55% ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అంట, ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 50% ఆర్ ఈక్వివాలెంట్ ఫర్ ది రిజర్వేషన్ క్యాండిడేట్స్. సో ఇది సియూఈటీ అప్లై చేసి ఉండాలి. మినిమం ఇంత స్కోర్ మనకి ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. చాలామంది సియూఈటీ రాసిన పిల్లలందరికీ కూడా ఈ స్కోర్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. నెక్స్ట్, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే సియూఈటీలో మీరు మేబీ ఒక 4 సబ్జెక్ట్స్ అటెండ్ అయి ఉండొచ్చు, 5 సబ్జెక్ట్స్ అటెండ్ అయి ఉండొచ్చు. బట్ అందులో ఎన్ని సబ్జెక్ట్స్ స్కోర్ తీసుకుంటున్నారు? సింపుల్గా చెప్పాలంటే బీఎస్సీ, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్కి మరియు బీఎస్సీ క్రిమినాలజీ ఫోరెన్సిక్ సైన్స్కి రెండింటికి కూడా సియూఈటీలో మీరు బయాలజీ రాసి ఉండొచ్చు, లేదా కెమిస్ట్రీ రాసి ఉండొచ్చు, ఫిజిక్స్ రాసి ఉండొచ్చు, మ్యాథ్ రాసి ఉండొచ్చు. ఇలా 4 సబ్జెక్ట్స్ అటెండ్ అయి ఉంటారు. అందులో ఏదో ఒక సబ్జెక్ట్ బెటర్ స్కోర్ వచ్చినా కూడా మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ సబ్జెక్ట్లో అయితే మీకు హైయెస్ట్ స్కోర్ వచ్చిందో ఆ స్కోర్ని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు ఒక సింగిల్ సబ్జెక్ట్తో. బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్ చూడండి, అకౌంటెన్సీ ఉంది, బిజినెస్ స్టడీస్ ఉంది, కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా బిజినెస్ ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్, కోర్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ రాసిన పిల్లోడు కూడా బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. ఇవేం కాదు, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాసినా కూడా ఈ ప్రోగ్రామ్ని జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఇందులో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ స్కోర్ వచ్చున్నా యూ కెన్ అప్లై ఫర్ దిస్ కోర్సెస్. సో ఈ కోర్సెస్ని ఎక్కడెక్కడ ఏ క్యాంపస్లో ఇస్తున్నారు మీరు చూసినట్లయితే ఇక్కడ టోటల్ డ్యూరేషన్ ఉంది, ప్లస్ క్యాంపస్ నేమ్స్ ఇచ్చాము. ఆ క్యాంపస్లలో ఎన్ని సీట్స్ ఉన్నాయి టోటల్గా అనేది చూడొచ్చు. 5 years ప్రోగ్రామ్ అనేది టోటల్గా ఇండియా వైడ్ మనకు 290 సీట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. హైయెస్ట్ వచ్చేసి ధార్వాడ్ క్యాంపస్లో ఉన్నాయి. నెక్స్ట్ అన్ని చోట్ల కూడా 40-30 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ 3 సంవత్సరాల కోర్సు ఓన్లీ గుజరాత్, ఢిల్లీ అండ్ చెన్నై 3 చోట్ల మాత్రమే ఉంది. అండ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ గుజరాత్ మళ్ళీ ఢిల్లీలో మాత్రమే ఉంది. సో చాలా తక్కువ సీట్లు ఉన్నాయండి. జాబ్ ఆపర్చునిటీస్ వీటికి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో కౌన్సిలింగ్ ప్రాసెస్లో వచ్చేసి మీరు సియూఈటీ యూజీ ఎగ్జామ్ స్కోర్ నుంచి పార్టిసిపేట్ చేయాలి. అది కూడా ఏదైనా చూస్ ద సబ్జెక్ట్ ఇన్ విచ్ యూ హ్యావ్ స్కోర్డ్ ద హైయెస్ట్ మార్క్స్. ఏదో ఒక సబ్జెక్ట్లో హైయెస్ట్ స్కోర్ చేసి ఉంటే సరిపోతుంది. బయాలజీ కానీ, మ్యాథ్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బీబీఏ, ఎంబీఏకి అయితే ఈవెన్ జీటీ కూడా స్కోర్ కన్సిడర్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ నుంచి మనము ఎన్ఎఫ్ఎస్యులో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్లో అప్లై చేసుకోవడానికి యాక్చువల్ లాస్ట్ డేట్ ఎప్పుడో అయిపోయిందండి. బట్ కానీ రీసెంట్గా వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేశారు. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసిన డేట్ ప్రకారం 2nd జూలై వరకు అప్లికేషన్ వేయొచ్చు. 2nd జూలై 2026 వరకు అప్లికేషన్ వేయొచ్చు. మీరు ఇంకా ఆల్మోస్ట్ 6 days టైం ఉంది. ఈ 6 daysలో మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్లో మంచి స్కోర్ వచ్చిన, చాలామంది 95%, 98% ఇలా స్కోర్ చేసి ఉంటారు సియూఈటీలో ఒక సబ్జెక్ట్లో అయినా. అలాంటి వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మన ఇంటి దగ్గర ఉండే ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళేదానికన్నా, రెగ్యులర్ కోర్సెస్ జాయిన్ అయ్యేదానికన్నా ఈ కోర్సెస్ జాయిన్ అవ్వండి. వీటిని ట్రై చేయండి. ఇందులో సీట్ వస్తే మీ లైఫ్ చాలా బెటర్ ఉంటుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా రావాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కుదిరితే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.